ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు కదం తొక్కారు. ఇటు గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నాపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల ముందు కూటమి నేతలు తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీలు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకున్నాం. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి కనీస వేతనం 26,000 చేయాలనేది మా డిమాండ్ సార్. దాంతోపాటు మాకు ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని, 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మా మెయిన్ డిమాండ్ సార్. అలాగే మాకు వచ్చేసరికి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి. 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు హెల్పర్ ప్రమోషన్లకి 5 సంవత్సరాలు సర్వీసు ఉన్నది. ఆ సర్వీసుని తీసివేసి గతంలో లాగా కూడా మాకు ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ ఇవ్వమని కూడా మా మెయిన్ డిమాండ్ సార్. 5 సంవత్సరాల సీనియారిటీని ఒకటి పెట్టారు. అంతకుముందు 5 సంవత్సరాల సీనియారిటీ లేకుండా ఆ సెంటర్ లో ఎవరైతే హెల్పర్ ఎలిజిబుల్ ఆ అమ్మాయికి పోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ ఎలిజిబుల్ ఉన్న హెల్పర్ కి ఇస్తే ఆ సెంటర్ ఆ ఏరియా అంతా అమ్మాయికి తెలుసుంటది, తన గ్రిప్ లో ఉంటది, ఆ అమ్మాయి చాలా బాగా చేయగలుగుతుంది. అది మేము కోరుకునేది. హెల్పర్ ప్రమోషన్ లో 5 సంవత్సరాల సీనియారిటీని మాత్రం తీసేయాలనేది ప్రధానమైన డిమాండ్. అట్లాగే గ్రాడ్యుయేటీ ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు అందులో ఉన్న 1972 చట్టం ప్రకారం, కార్మికుల చట్టం ప్రకారం దానిలో మనకి చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి, అలాగే మధ్యలో రిజైన్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామనేది చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయము? మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ యాప్ల భారాలు ఇవన్నీ భరించలేక బీపీలు షుగర్లు వచ్చి మధ్యలో మానేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలనేది మాది ప్రధానమైన డిమాండ్ అండి. చాలా సార్లు మంత్రులతో మాట్లాడారండి, కానీ మా ప్రధానమైన డిమాండ్ అనేది తీర్చట్లేదు. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేము ఏదైతే ఉందో దానికి పని భారం పెరుగుతుంది కాబట్టి మేము వేతనాల పెంపు అనేది కోరుకుంటున్నాము. ఎన్నిసార్లు మా నాయకత్వం వెళ్లి మాట్లాడినా గానీ అదొక్కటే అడగండి అని అంటారు. మాకు కావాల్సింది అదొక్కటేనండి. మరి ఈ పని భారం తగ్గించండి. అలా పని అనేది తగ్గించడం ఏం లేదు. పని భారం ఇంకా ఎక్కువగానే అవుతుంది. డాక్టర్లు ఎంబీబీఎస్ చేస్తేనే నవచేతన యాప్లు చేయగలుగుతారేమో. జస్ట్ 10th ఇంటర్ చదివిన వాళ్ళు మేము నవచేతన యాప్ పెట్టేసి పిల్లల్ని స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మేము పెట్టమని ఒకటి 4 రోజులు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. అది మేము చేయలేకపోతున్నాము. అదొకటి అదనంగా డ్యూటీస్ కూడా వేస్తున్నారు. ఇంత పని ఒత్తిడి పెట్టి మాకు కనీస వేతనం లేకుండా ఎక్కువ పని భారం పెంచేసి జీతాలు అనేది పెంచకుండా గవర్నమెంట్ చూస్తుంది. మా నాయకత్వం అడుగుతానే ఉంది. గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అంగన్వాడీల సత్తా ఏంటో. ఆయన చూసి వచ్చిన ఆయనే. మాకు కావాల్సింది ఇప్పుడు ధరలకు అనుకూలంగా మాకు జీతాల పెంపు అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.